హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రామగుండం రుచులు. ఈరోజు చేయబోయే రెసిపీ వచ్చేసి ఉసిరికాయ పచ్చడ. ముందుగా పొయ్యి ముట్టించుకొని దానిపైన హండి పెట్టుకొని ఆ తర్వాత కేజీ నూనె పోసుకుంటున్నా. ఆ తర్వాత కడిగి పెట్టుకున్న ఉసిరికాయలు ఆయిల్లో వేసుకుంటున్నా. ఓ 10 నిమిషాల తర్వాత మంచిగా ఫ్రై అవ్వడం మొదలైంది. కరెక్ట్ 15 నిమిషాల తర్వాత ఇలా ఫ్రై అయింది. లైట్గా గోల్డెన్ బ్రౌన్ కలర్ రుచి వచ్చినాయి. ఆ తర్వాత ఆఫ్ చేసుకున్నా. తర్వాత ఇటు సైడ్ ఇంకో పొయ్యి ముట్టించుకున్నా. కడాయి పెట్టుకుంటున్నా. ఇందులో కేజీ నూనె పోసుకుంటున్నా. ఇదంతా పోప్ ప్రాసెస్. ఇదిగా మంచి ఆయిల్ హీట్ ఎక్కింది. ఆ తర్వాత శనగపప్పు 100 గ్రాములు, ఆవాలు 100 గ్రాములు, జీలకర్ర 100 గ్రాములు, ఎండుమిర్చి 300 గ్రాములు. ఇవన్నీ కొంచెం ఫ్రై అయినాక పోపు మంచిగా గోలుతూ ఉంది. ఆ తర్వాత గ్రైండింగ్ చేసి పెట్టుకున్న ఎల్లిపాయలు 300 గ్రామ్స్. ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఆ తర్వాత వేంపి పట్టుకున్న మెంతి పౌడర్, వేంపి గ్రైండింగ్ చేసుకున్న మెంతి పౌడర్. ఇది మొత్తం చల్లారాలి పోపు. ఇప్పుడు చల్లారిన తర్వాత ఇదిగో ఉసిరికాయలు చల్లారిన తర్వాత కేజీ సాల్టు, వేంపి గ్రైండింగ్ చేసుకున్న మెంతులు, జీలకర్ర పౌడర్. ఇది 300, 600 గ్రాములు. ఆ తర్వాత మంచిగా మిక్స్ చేసుకోవాలి. కారం వాడుతున్న పచ్చడిలోకి ఇది 1/2 కేజీ. ఉసిరికాయలు వచ్చేసి 4 కేజీలు అండి. 100 నిమ్మకాయలు, పిండి పెట్టుకున్న నిమ్మరసం, మంచిగా మసాలాలు, ఉప్పు, కారం కలిసేలా కలుపుకుంటున్నా. ఒక అరగంట తర్వాత ఇలా అయిందండి. ఆ తర్వాత ఈ పోపు కూడా చల్లారి ఉంటుంది. పోపును కూడా దీంట్లో వేసుకుంటున్నా. ఇది వేసేసి మంచిగా మెల్లగా కలుపుతున్నా. కలిపిన తర్వాత ఒక 1 అవర్ తర్వాత ఇలా ఊరిందండి. తర్వాత తీసేసి నేను ప్లాస్టిక్ బకెట్లో నిల్వ ఉంచుకుంటున్నా. ఇది ఇలా వచ్చిందండి. డబ్బాలో తీసుకుంటే ఇలా ఉంది. తాత దగ్గర ఒక్క నిమిషం అన్న పెడతానన్న. అది ఉసిరికాయ పచ్చడి.